మహాగణుడా, మహోన్నతుడా, నా ప్రియమైన తండ్రి, మీకు హృదయపూర్వకంగా వందనాలు. నా కోసం చిందించిన అమూల్యమైన రక్తధారల కోసం స్తోత్రం చెల్లిస్తూ, ఇచ్చిన మహా గొప్ప రక్షణకై వందనాలు చెల్లిస్తూ, జీవితంలో అనుమతిస్తున్న ప్రతి పరిస్థితి కోసం మిమ్మల్ని ఆరాధించి పూజిస్తూ, ఈ మంచి సమయానికై మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. డిసెంబర్ 27 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానమాలిక. ఇనుము అతని ప్రాణమును బాధించెను. కీర్తనల గ్రంథం 105:18 వచనం. దీన్నే మరో విధంగా చెప్పాలంటే, అతని హృదయం ఇనుములాగా దృఢం అయింది. చిన్నతనంలోనే ఎన్నో బాధ్యతలు నెత్తిన పడటం, న్యాయంగా రావాల్సింది రాకపోవడం, ఆత్మలో పొంగే హుషారుకి ఎప్పుడూ ఆనకట్ట పడుతూ ఉండడం, ఇవన్నీ దృఢ చిత్తాన్ని, అచంచల నిశ్చయతను, ధీరత్వాన్ని, అన్నిటికీ తట్టుకుని నిలబడగలిగే దీక్షను ఇస్తాయి. వ్యక్తిత్వం విలక్షణం కావడానికి ఇవన్నీ సోపానాలే. శ్రమల నుండి దూరంగా పారిపోకండి. మౌనంగా, ఓపికగా వాటిని సహించండి. వీటి ద్వారానే దేవుడు మీ హృదయాల్లోకి ఇనుమును ప్రవేశపెడతాడు. దేవునికి ఉక్కు మనుషులు, ఇనుప కత్తులు, ఇనుములాగా దృఢమైన మనస్తత్వాలు కావాలి. ఇనుప పరిశుద్ధులు కావాలి. అయితే మానవ హృదయాన్ని ఇనుములాగా చేయడానికి శ్రమలు తప్ప వేరే ఉపాయం లేదు. కనుక దేవుడు మనుషుల్ని శ్రమల పాలు చేస్తాడు. నీ జీవితంలోని అతి శ్రేష్టమైన సంవత్సరాలు నిస్త్రాణగా గతించిపోతున్నాయా? అడుగడుక్కి అపార్థాలు, ప్రతిఘటనలు, దూషణలు ఎదురవుతున్నాయా? నిరుత్సాహపడవద్దు. ఈ సమయమంతా వ్యర్థం అనుకోవద్దు. దేవుడు ఈ సమయమంతా నిన్ను ఉక్కు మనిషిగా చేయడానికి వాడుకుంటున్నాడు. శ్రమలనే ఇనుప కిరీటాన్ని ధరించగలిగితేనే మహిమ అనే పసిడి కిరీటం దక్కుతుంది. నీ హృదయాన్ని దృఢతరం, ధైర్యవంతం చేయడానికి ఇనుము నీ హృదయంలోకి ప్రవేశిస్తున్నది. దారిలోని ఆటంకాలను లెక్క చేయకు. చలిని, రోజంతా వీచే వడగాలుల్ని పరిగణించకు. కుడికి గాని ఎడమకు గాని తిరగకు. రాత్రి నిన్నాపలేదు. దారి ఇంటిదారే కాబట్టి తిన్నగా సాగిపోతావు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.